ఐపీఎల్ 2026 మొదలైన ఉత్సాహంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒక చేదు వార్త. టీం గుండెకాయ తాలా ఎంఎస్ ధోని ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కాబోతున్నారు. అసలు ఏం జరిగింది? ధోని ఎందుకు ఆడటం లేదు? మళ్ళీ ఎప్పుడు మైదానంలోకి వస్తారు? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం ధోని ప్రస్తుతం కాఫ్ స్ట్రెయిన్తో బాధపడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లో ఈ గాయం కావడంతో ఆయన ప్రస్తుతం చెన్నైలోనే ఉండి కోలుకుంటున్నారు. నిజానికి ధోని మొదటి 2 వారాలు మాత్రమే అందుబాటులో ఉండరని మొదట అనుకున్నారు. కానీ తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆయన కోలుకోవడానికి ఏప్రిల్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే దాదాపు 6 మ్యాచ్లకు ధోని దూరం కానున్నట్లు తెలుస్తోంది. ధోని లేకపోవడం సిఎస్కేకు కేవలం ఒక ప్లేయర్ లేకపోవడం మాత్రమే కాదు, అదొక పెద్ద మానసిక దెబ్బ. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో ధోని స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. సంజు శాంసన్ లేదా ఉర్విల్ పటేళ్లలో ఒకరు గ్లోవ్స్ ధరించే అవకాశం ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ధోని గైడ్ చేయలేకపోవడం ఫీల్డ్లో పెద్ద లోటుగా మారనుంది. 44 ఏళ్ల వయసులో కూడా ధోని ఫిట్నెస్ కోసం పడుతున్న శ్రమ చూసి నెటిజన్లు గెట్ వెల్ సూన్ థాలా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ధోని లేని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఆరంభాన్ని ఎలా ఎదుర్కొంటుంది? రుతురాజ్ సేన రాజస్థాన్ను ఓడిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.